మాజీ సీఎం జగన్ పై మంత్రులు బాలవీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను తిరస్కరించారన్నారు. జగన్ పై ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు. జైలుకు వెళ్లటం నీకు అలవాటే కదా అని అన్నారు. మీ బాబాయిని చంపినప్పుడు ఎటుపోయావు జగన్ అని ప్రశ్నించారు. జగన్ మాటల దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. గుంటూరు మిర్చియార్డ్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపాడన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. టీడీపీ గెలిచి పార్టీ మానవికులు వాళ్ళకి ఎవరు అంటే అటు ఇటు అందరూ కనిపిస్తాం. వాళ్ళు ఎవరికి పార్టీలు తిరిగిన అగమ్య క్వశ్చన్లో మానసిక పరిస్థితి బాగలేక కామెంట్ చేస్తున్నారండి. సోషల్ మీడియాలో ఇంతకుముందు కామన్గా పెడితే మీరు ఇక్కడ మన తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా అర్ధరాత్రి కూడా మేము పోయాం. ఏ సంబంధం లేని పోస్టింగ్లో కూడా చిన్న చిన్న కార్యకర్తలు బంధించిన విషయాన్ని అలాంటి పనులు మేము చేయడంలా. సోషల్ మీడియా కేసు అంటాం, పోవడం, తీసుకొచ్చడం, బాధటం ప్రతి చిన్న గ్రామాల్లో కూడా జరిగింది. అటువంటి వేధింపులు మేము గురి చేయడం లేదు. వాళ్ళ కార్యకర్తలు ఎవరో ముందు తెలుసుకోమని ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీ భ్రమంలో ఉన్నారే. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు. ఈ రోజు నువ్వు అసెంబ్లీకి ఎన్నుకున్నటువంటి నీ శాసనసభ్యులు కూడా కొత్త వాళ్ళు కూడా అసెంబ్లీ రాకుండా చేసి నువ్వు కూడా మాట్లాడే పోలీస్ సభకు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ అంటే తప్పులు చేసిన గుర్తు పెట్టుకున్నాను మేము చెప్తున్నాం. వాళ్ళ పేరు గుర్తుగా రాసుకున్నాం. ఏదైనా కానీ విచారణ జరిగిన తర్వాతనే మేము చేస్తున్నాం. ఈరోజు మీ చిన్నాన్నని చంపేసినప్పుడు నువ్వు ఏమైపోయావు? ఆ రోజు గుండెపోటు గొడ్డలు పెట్టి మాట్లాడి నువ్వు కూడా మమ్మల్ని ఈరోజు మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుని నేను పోయి నీతులు మాట్లాడుతున్నాను. దయ్యాలు వేదాలను ఇస్తాయంటాం. ఇటువంటిది 100 గుడ్లు తిన్న రాబందు కూడా నీతులు చెప్పడానికి నువ్వే సాక్ష్యం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియార్డ్ పేరుతో కొత్త డ్రామాకి తరలిస్తాను. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని చెప్పి అడుగుతాను. మరి మీ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం. మీ నిర్లక్ష్యం వల్లే కదా. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా? ఏపీకి త్వరలో మరిన్ని షిప్ యార్డులు రానున్నాయని మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. వీటి వల్ల ఎంతో